గూగుల్ వచ్చేస్తుంది ఏపీకి అని చెప్తాం, ఐబీఎం వచ్చేస్తుంది ఏపీకి అని చెప్తాం, క్వాంటమ్ వ్యాలీ పెట్టేస్తున్నాం ఏపీలో అని చెప్తాం. అంటే ప్రపంచ స్థాయి బ్రాండ్లన్నీ చెప్తే వాటికి ట్రెండింగ్ ఉంటుంది కాబట్టి వాటితో పాటు మనం లింకప్ అయిపోతే మనకు కూడా కొంత పబ్లిసిటీ వస్తుంది అని ప్రపంచ స్థాయి నేత అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే బిల్ గేట్స్తో మనం దిగిన ఫొటోస్ ఉంటాయి. ఇంకా మాట్లాడితే బిల్ క్లింటన్ వచ్చాడు హైదరాబాద్ ఆయన టైంలో అని చెప్తాం. ఆ తర్వాత జార్జ్ బుష్ కూడా వచ్చి ఉంటాడు మరో ముఖ్యమంత్రి హయాంలో వైఎస్ఆర్కి. కానీ ఆయన కానీ ఆయన పార్టీ కానీ ఆ భావజాలాన్ని నమ్మేవాళ్ళు కానీ అలా పబ్లిసైజ్ చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి ఆస్థాన మీడియా తబలా వాయించే బృందాలు లేవు. అది చంద్రబాబు కంటిన్యూస్గా చేయగలిగింది, చేసింది, చేస్తున్నది ఉంది. పబ్లిసిటీ ఆ విషయంలో మాత్రం చంద్రబాబుని బీట్ చేయలేరు ఎవరు. అందుకోసమే ఇక్కడ కొన్ని పాయింట్లు నేను చదువుతా, ఓపిక చేసుకుని వినండి. సంక్షోభాల నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగిన వైను, పాతాళానికి పడిన ఆకాశమే హద్దుగా ఎదిగే తత్వం, ఎక్కడున్నా కింగ్ మేకర్ పాత్ర, టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించిన ఘనత, విధ్వంసకర ఏపీని గాడిన పెట్టేందుకు కృషి, అదే సమయంలో సంక్షేమానికి పెద్దపీట. వీటిలో ఏది వాస్తవం? మీరు కళ్ళారా చూసిన నిజాలు ఇందులో ఎన్నున్నాయి, ఏమున్నాయి? ప్లీజ్ డూ షేర్ యువర్ ఒపీనియన్ బికాస్ it's not about 1 or 2 years, it's about 30 years here. This is your Key Talks.